వచ్చింది కదా, నాకు ఇన్ని అస్త్రాలు తెలుసు కదా అని చెప్పి ఎవరో రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళనందరినీ ఓడించేసేసి ఆ రాజ్యం అంతా తానే పుచ్చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యాలన్న కోరిక నిజానికి ద్రోణాచార్యుల వారి మనస్సులో లేదు. ఇంత విద్య ఉన్నా ఆయన ఏమనుకున్నాడంటే ఆ విద్య యోగ్యులైన వారికి చెప్పాలి. ఎవరు యోగ్యులు? ఎవరి యందు ఈ విద్య ప్రకాశిస్తే ధర్మాన్ని నిలబెడతారో అటువంటి వారికి నేను ఈ విద్య అందించాలి. చాలు నా జీవితానికి ధన్యత. అంతేగాని ఇది ఉపయోగించి నేను రాజుల్ని చంపి నేను రాజ్యాన్ని పొందక్కర్లేదు. అంత విశాల హృదయంతో అంత ధర్మమునకు కట్టుబడినటువంటి వాడు, అంత ధర్మానికి కట్టుబడినటువంటి మహానుభావుడు ఒకానొకప్పుడు ఈ విలువిద్యనంతటినీ కూడా పరశురాముడి దగ్గర స్వీకరించిన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళిన తర్వాత దరిద్రం ఎక్కడికెడుతుంది? ఈయనకి విలువిద్య కొత్తగా వచ్చింది, అస్త్రశస్త్ర సంబంధమైన మంత్రములన్నీ తెలిసాయని దరిద్రం పోతుందా? పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు. భార్య పాపం నోరి విప్పి చెప్పదు కానీ ఆవిడ పడుతున్న క్లేశాన్ని ఆవిడ పడుతోంది. చూశాడు, ఏమి చెయ్యాలని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ సుహృత్, మంచి మిత్రుడు కొడున్నాడు నాకు. నేను మా తండ్రి గారైనటువంటి భరద్వాజుడి దగ్గర వేదాంగములు చదువుకునేటటువంటి రోజులలో నాతో కలిసి వృషతుని యొక్క కుమారుడు ద్రుపదుడు విద్యాభ్యాసం చేశాడు. ఆ ద్రుపదుడు ఇప్పుడు పాంచాల దేశానికి ప్రభు అయ్యున్నాడు. అతను నాతో కలిసి చదువుకుంటున్న రోజుల్లో ఒక మాట అన్నాడు, ఓ ద్రోణుడా, ఈ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను తిరిగి మా రాజ్యానికి వెళ్ళిపోతాను. యవరాజ్య పట్టాభిషేకం చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత నేను మహారాజునవుతాను. నువ్వు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం సుమా. నాకు ఏ రాజ్యభోగములున్నాయో అవన్నీ నీవే. కాబట్టి మనం వాటిని సంతోషంగా కలిసి ఆనందంగా అనుభవిద్దాం. కాబట్టి నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి సంతోషంగా భోగములను పొందు అని ఒకప్పుడు అన్నాడు. ఆ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు ద్రోణుడు. బాల్యమిత్రుడు కదా, నేను ఇంత కష్టంలో ఉన్నాను కదా, అక్కడికి వెడితే ద్రుపదుడు ఆదరిస్తాడు కదా, నా పరిస్థితిని చూసి నాకు ఏదో ఒక ఉపకారం చేస్తాడు కదా అని పాంచాల రాజ్యానికి బయలుదేరాడు. ఆ బయలుదేరడం కూడా ఎంత నమ్మకంగా బయలుదేరాడంటే, ఇస్తాడో ఇవ్వడు, ఆదరిస్తాడో ఆదరించడో అని అనుమానం ఉందనుకోండి, తన చుట్టూ నలుగురిని తీసుకెళ్ళాడుగా. కానీ ఆయన ఏమనుకున్నాడంటే తప్పకుండా ఆదరిస్తాడనుకున్నాడు, కొన్నాళ్ళు అక్కడ ఉంటాననుకున్నాడు. అందుకని తనతో తాను రోజు ఆరాధన చేసేటటువంటి అగ్నిహోత్రాన్ని కూడా తీసుకెళ్ళాడు. ద్రోణుడు నిత్యాగ్నిహోత్రీకుడు, ప్రతిరోజు అగ్ని ఆరాధన చేస్తాడు. ఆ అగ్నిని తీసుకెళ్ళాడు. తన యొక్క శిష్యుల్ని, తన దగ్గర వేదాంగములు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని, తన భార్యని, కొడుకుని, ఇంతమందిని తీసుకుని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి ఆయన ముచ్చట? ద్రోణాచార్యుల వారిని చూడగానే ద్రుపదుడు గబగబా లేచి, ఓయ్ మిత్రమా వచ్చావా అని కౌగిలించుకుని, ఏమిటో ఆ పంచేమిటి, ఇదేమిటి, ఏమిటి నేను ఉండగా నువ్వేమిటి ఇలా ఉండడం ఏమిటి అని వెంటనే ఆయనకి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు అని అనుకున్నాడు. ఆయన సభ తీర్చి ఉన్నాడు ద్రుపదుడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, భార్య శిష్యులు అందరూ అలా నిలబడి ఉన్నారు. నేను జ్ఞాపకం ఉన్నానా? ద్రోణున్నోయ్, మన ఇద్దరం కలిసి మా నాన్నగారు భరద్వాజుడి దగ్గర చదువుకున్నాం కదా, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా, ఈ రాజ్యభోగాలు మనందరం కలిసి అనుభవించాలి, స్నేహితులం కదా అని నువ్వు అన్నావు కదా, అందు నీ దగ్గరికి వచ్చాను అంటే వెంటనే ద్రుపదుడు అన్నాడు, కొలదీరుంగకిట్టి పలుకల్ పలుకందగు కాదు, నాకనన్ పలుకుదనంబునన్ పలుక పాడియ నీ సఖివంచు, పేద విప్రులకును ధరణీషులకు పోలగ సఖ్యము సంభవించుని, పలుకగ వేగ పొమ్మకట పరుడు సంగడికాడ ఎందునన్. ఎంత కఠినంగా మాట్లాడాడంటే, కొలదీరుంగకిట్టి పలుకల్ పలుకందగు కాదు. నువ్వెవరో నేనెవరో అంతరం తెలుసుకోక్కర్లేదా? నువ్వెటువంటి వాడివి, నేనెటువంటి వాడిని? నేను ఒక మహారాజుని. నా దగ్గరికి వచ్చి నేను నీకు స్నేహితుడిని మాట్లాడుతున్నావా? అలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? తెలుసుకోవలసినటువంటి బుద్ధి నీకు ఉండక్కర్లేదా? నాకనం పలుకుదనంబునం పలుకుబాడియ నీ సఖివంచు. ఏమిటి నా స్నేహితుడిని మాట్లాడుతున్నావేమిటి? నా స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? పేద విప్రులకును నువ్వు చూస్తే పేద బ్రాహ్మణుడివి, నేను ధరణీషులకు పోలగ సఖ్యము సంభవించుని
ఈ భూమికంతటికీ కూడా రాజుని. ఒక రాజుకి ఒక పేద బ్రాహ్మణుడికి స్నేహం సంభవిస్తుందా? అది సాధ్యమా? ఎలా వచ్చావు? వచ్చేటప్పుడైనా ఆలోచన ఉండక్కర్లా? పైగా నా దగ్గరికి వచ్చి నీ స్నేహితుడిని మాట్లాడతావా? పలుకక వేగ పొమ్మకట, పో అవతలకి, ఇక్కడ నిలబడద్దు. పారుడు సంగడి కాడెయిందునన్, ఓ పేద బ్రాహ్మణుడివి, నీతో నాకు స్నేహం ఏమిటి, పో అవతలకి అన్నాడు. ఇంత ద్రోణుడు అవాక్కైపోయాడు, నిలువునా చచ్చిపోయినట్టయిపోయాడు. ఎంతో ఆదరిస్తాడనుకున్నాడు, ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాడు. నిజానికి ఆయనకి పేరాశలు లేవు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి ద్రోణుడు, ఆయనకున్నటువంటి అస్త్ర సంపదకి ద్రుపదుణ్ణి ఉత్తర క్షణంలో కాల్చేస్తాడు బాణప్రయోగం చేసి. రాజ్యాన్నంతటినీ కైవసం చేసుకోగలడు. కానీ ఆయన యొక్క సంయమనం అటువంటిది, ఆయన యొక్క ధర్మబుద్ధి అటువంటిది. కొన్నిసార్లు మనం ఏదో పెద్ద ఆశ పెట్టుకుని ఎంతో గౌరవిస్తారు, ఎంతో మర్యాద ఇస్తారనుకుని లోపలికి వెడితే మనం మర్యాద పొందుతామనుకున్న చోట తీవ్రమైన అవమానం పొందామనుకోండి, అసలు మస్తిష్కం స్తంభించిపోయి నోట వెంట ఏమి మాట రాదు. ద్రోణుడు అలాగే మాట లేకుండా స్థాణువై ఉండిపోయాడు. పో అన్నాడు కదూ, ఆ మాటతో నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నది కూడా మరిచిపోయి అలాగే నిలబడిపోయాడు. నిలబడిపోగానే గమనించాడు, ఇతని మనసు మీద దెబ్బ కొట్టాడు, ఇతని అభిమానం మీద దెబ్బ కొట్టాడు. అంత అవసరం ఉందా? ఆయన నీ స్నేహితుడన్నాడు. ఏమయ్యా, ఇప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు పెద్ద స్నేహం అనేటి, ఏమైనా పని మీద వచ్చావో చెప్పు, ఏమైనా అవసరం ఉందా అంటే పోతుందిగా. అంత దారుణంగా మాట్లాడాలా? కానీ తాను అలా మాట్లాడడం న్యాయం అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇది లోకానికి ఉన్నటువంటి పెద్ద జాడ్యం. మీరు గమనించండి, తప్పు చెయ్యని వాడు లోకంలో ఉండడు. రాత్రి పగలు ఎలా ఉంటాయో ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో అక్కడ దోషం చేస్తాడు. దోషం చెయ్యడం ఎప్పుడూ దోషం కాదు, తెలియక చేస్తే. తెలియక ఒక పొరపాటు చేశాడు అనుకోండి, తాను ఒక అభిప్రాయంతో ఒకటి చేశాడు, అది తప్పు అనిపించింది అనుకోండి, అయ్యో మన్నించండి అని ఒక్క మాట అన్నారనుకోండి, అయిపోయిందంతే అక్కడితో. అది సుహృద్భావన. వెంటనే అయ్యో నేను అలా అనుకోలేదండి మన్నించండి అని ఒక మాట అన్నారనుకోండి, అది ఆర్ద్రత, అది హృదయ సంస్కారం, అది విశాల హృదయం. ఇక తప్పు పట్టకూడదు. ఆయన తెలియక అలా చేశాడు, పాపం దానికి చాలా నొచ్చుకుంటున్నాడని అర్థం అవుతోంది, ఇంకా మాట్లాడక్కర్లేదు, సరే కానివ్వండి, ఇక పైన జాగ్రత్త అస్మా అని చెప్పి వదిలిపెట్టేయాలంతే. కానీ ఇక్కడ ద్రుపదుడు రాక్షసత్వాన్ని పొందాడు. తాను చేసింది దోషం. ఒక పేదవాడు ఒక గొప్పవాడు అన్న మాట కాదు, ద్రోణాచార్యుల వారు కాదు తీసుకున్నది చనువు, ఇచ్చినవాడు ద్రుపదుడు, రమ్మని పిలిచినవాడు ద్రుపదుడు, అందుకొచ్చాడు. ఆయన ఏం పెద్ద రాజ్యంలో అర్ధభాగాన్ని ఆశించలేదు. ఆయనే చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారితో, 4 ఆవులు ఇస్తాడని వెళ్ళానయ్యా అన్నాడు. పిల్లాడి పాల కోసం 4 ఆవులు ఇస్తాడేమో అని వెళ్ళాను, చాలా దారుణంగా అవమానించాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి అలా నిలబడిపోయాడు కదా మరి ద్రోణుడు. ఇప్పుడు అలా ద్రోణుడు నిలబడిపోతే దానికి పొరపాటు అనైనా అనాలి, లేదా తాను మాట్లాడిందే సత్యము అని తాను బాగా వాదించగలిగేనా ఉండాలి. యథార్థానికి ద్రుపదుడికి తెలియదా తాను మాట్లాడిన తీరు తప్పని? ఇది లోకంలో ఉండేటటువంటి పెద్ద పొరపాటు విధానం. తాను పొరపాటు చేశానని మనసులో ఎక్కడో వెంటనే స్పృహలోకి వచ్చినా అది ఒప్పుకోవడానికి ఇష్టపడడం. అయితే శాస్త్రం కూడా అంగీకరించింది, కొన్ని చోట్ల ఒప్పుకోకూడదు తప్పు అని. ఎక్కడ ఒప్పుకోకూడదో తెలుసా? నా కొడుకు పరిణితి లేనివాడు, ఇంకా చిన్నవాడు, ఏదో ఓ 9వ క్లాసో ఏదో చదువుకుంటున్నాడు. నేను తప్పు చేశాను వాడి పట్ల, ఏదో సమయం అయిపోతోంది కార్యాలయానికి వెళ్ళిపోతున్నాను, జేబులో పెట్టుకునే కలం కనపడలేదు. అస్తమానం నా కలం నువ్వే తీసేస్తావు దుర్మార్గుడా, కలం కనపడలేదురా అని దెబ్బలాడి వాడిని 2 చెంపకాయలు కొట్టి గబగబా వెళ్ళిపోతుంటే వాడు ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చి, నాన్నగారండి మీరు చూసుకోలేదు, నిన్నను మీరు వేసుకెళ్లిన చొక్కా జేబులో ఉంది, మర్చిపోయారు, ఇదిగో నాన్నగారండి తీసుకోండి అని ఎంతో సంతోషంగా తెచ్చి ఇచ్చాడు. వాడికి నాన్నగారి మీద క్రౌర్యం ఏముంటుంది? అప్పుడు నేను కొడుకుని పట్టుకుని నాన్న సారీరా అనకూడదు.
అప్పుడు నేను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే ఈశ్వరుడికి చెప్పాలి. ఎందుకంటే అలా అలవాటు అయిందనుకోండి, నాన్న సారీ చెప్పు అంటాడు వాడు. అది మనం చేసిన తప్పు. అప్పుడు ఎవరికి చెప్పాలంటే భగవంతుణ్ణి మనసులో స్మరించి క్షమాపణ చెప్పాలి. ఈశ్వర, తొందరపడ్డాను, పసిపిల్లవాడు, నా కలం కనపడితే వెళ్ళిపోతున్నాను కార్యాలయానికని పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుతూ ఇచ్చాడు కలం. నేను వెడుతూ ఉంటే వాడు చెయ్యి ఊపుతూ నించున్నాడు. పెద్దవాడిని, కన్న తండ్రిని, కలం కనపడిపోతే తొందరపడి వాడిని నింద చేసి కొట్టాను. నాది పొరపాటు. నా ఎందు ఈ తొందరపాటు ఇంకొకసారి రాకుండా నన్ను మన్నించు తండ్రి, నేను పొరపాటు చేశానని ఈశ్వరుడికి క్షమాపణ చెప్పు. నువ్వు పరిణతి లేని చోట క్షమాపణ చెప్తే అది వ్యవస్థని పాడు చేస్తుందనుకుంటే చెప్పడం అక్కడ మాని, ఈశ్వరుడికి చెప్పడం మాత్రం మానకు, లేకపోతే నువ్వు పాడైపోతావు. ఎంత గట్టిగా బిగిస్తారో చూసారా మనిషి సంస్కారం చెడిపోకుండా ఉండడానికి. కాబట్టి ఇప్పుడు ద్రుపదుడు ద్రోణుడికి క్షమాపణ చెప్పలేదు, అది వేరు మాట. కనీసం ఇంత పోన్లే దేనికి వచ్చావు చెప్పు అని కూడా అనలేదు. తాను అలా మాట్లాడడం ఎంత మాత్రం దోషం కాదు అని సమర్థించుకుంటున్నాడు. సమర్థించుకోవడానికి ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండగువానితోడ మూర్ఖునకు, ప్రశాంతతోడ కడు క్రూరునకు, రణశూరుతోడ భీరునకు, వరూధితోడ అవరూధికి, సజ్జనుతోడ కష్ట దుర్జనునకు, ఎవ్విధంబునను సఖ్యముతా నడగూడ నేర్చుని. ఎలా వచ్చావయ్యా? స్నేహితుడిని అన్నావే వచ్చి, అలా అనొచ్చా? ఏదో ఆ మాటగా అప్పుడేమైనా అన్నానేమో. నిజంగా స్నేహం ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా పొత్తదు. ఇది తెలీదా? నువ్వు చదువుకున్నావుగా, ఎలా వచ్చేసావు? ధనపతితో దరిద్రునకు, డబ్బున్నవాడితో డబ్బు లేని వాడికి స్నేహం కుదురుతుందా? ఒక్కనాటికి కుదరదు ఆయన సిద్ధాంతం. ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండకు వానితోడ మూర్ఖునకు, తత్వం తెలిసిన్నటువంటి మహావిద్వాంసుడితోటి ఒక మూర్ఖుడికి స్నేహం ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రశాంతతోడకడు క్రూరునకు, ప్రశాంతంగా ఉండేటటువంటి వ్యక్తికి పరమక్రూరుడైన వాడితో స్నేహం ఎలా కుదురుతుంది? రణశూరుతోడ భీరునకు, గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వ్యక్తి పిరికివాడితో స్నేహం ఎలా కుదురుతుంది? వరూధితోడ అవరూధికి, కవచం కట్టుకున్నవాడు కవచం లేని వాడితో స్నేహం ఎలా చేస్తాడు? సజ్జనుతోడ కష్ట దుర్జనునకు, మంచి మనసు కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు దుర్మార్గుడైన వాడితో ఎలా స్నేహం చేస్తాడు? ఏ విధంబునను సఖ్యముతా నడగూడ నేర్చునే. స్నేహం కుదురుతుందా? అంటే వేరొకసారి ద్రోణుడి యొక్క దారిద్ర్యాన్ని ఎత్తి చూపించాడు. నువ్వు దరిద్రుడివి కదా, పేద బ్రాహ్మణుడివి కదా, తినడానికే లేనివాడివి కదా, నేను ధనపతిని కదా, ఇంత భూమీషుణ్ణి కదా, నాతో స్నేహం కుదురుతుందని ఎలా అనుకున్నావు? ఒక మాట అంటే అది నిజం అనుకుని స్నేహితుడిని ఎలా అనుకున్నావు? అలా పొత్తుతుందా? అలా అడగచ్చా అన్న బుద్ధి నీకు ఆ మాత్రం లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పుండు మీద కారం చల్లుతున్నాడు. తానేమనుకుంటున్నాడు? తన తప్పుని తాను సమర్థించుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ములుకులై తగులుతున్నాయి. ఇది మహాభారతాన్ని ఒక పెనుమలుపు తిప్పింది. ఈ ఒక్క వృత్తాంతమే మహాభారతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. ఆ మాట అని అక్కడతో ఊరుకోలేదు, అలాగే నిలబడి ఉన్నాడు కదా మరి. కాబట్టి తాను మాట్లాడింది సత్యం అని అందరూ విని సంతోషించాలి. ద్రోణుడు నిజమే, నే తప్పు చేశాననుకుని వెళ్ళిపోవాలి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తనది పొరపాటు అని తెలిసి కూడా, తెలుసుకుని కూడా కాదు నేను చేసిందే ఒప్పు అని వాదించాలని ప్రయత్నం చేస్తాడు. అది మంచి పద్ధతి కాదు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళనివ్వండి, తనకి తెలియనిది తెలియదు అని చెప్పడం, తెలుసుకోవాలని కుతూహలాన్ని పొంది ఉండడం, తనకన్నా అవతలవారు చెప్పింది బాగున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పింది అలా చేద్దాం అనగలగడం ప్రాజ్ఞత, వివేకం. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఆస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.